విశాఖలో లులు మాల్ మల్లవెల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై ఎంఓయూ కుదుర్చుకుంది. ఇటీవల లులు గోమాంసం ఎగుమతి చేస్తారని కేబినెట్ లో పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లులు సంస్థ అతిగా షరతులు పెడుతుందన్నారు. అయినప్పటికీ పవన్ అభ్యంతరాలను లెక్క చేయకుండా లులుతో ఎంఓయూ కుదుర్చుకుంది కూటమి ప్రభుత్వం. డిప్యూటీ సీఎం పవన్ అభ్యంతరాలను కూటమి ప్రభుత్వం లెక్క చేయడం లేదు. విశాఖలో లులు మాల్ మల్లవెల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై ఎంఓయూ కుదుర్చుకుంది. ఇటీవల లులు వాళ్లు గోమాంసం ఎగుమతి చేస్తారని కేబినెట్ లో పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లులు సంస్థ అతిగా షరతులు పెడుతుందన్నారు. అయినప్పటికీ పవన్ అభ్యంతరాలను లెక్క చేయకుండా లులుతో ఎంఓయూ కుదుర్చుకుంది కూటమి ప్రభుత్వం. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్తున్నారంటున్నారు. స్వయంగా స్టేజ్ పైన కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు డిప్యూటీ సీఎం హోదాలో. అదేవిధంగా అభ్యంతరాలు చెప్పినా కూడా లులుతో ఒప్పందం కుదుర్చుకోవడం ఎలా చూడాలి? కొంత దూరం ఏమన్నా పెరుగుతోందని అర్థం చేసుకోవాలా? బిందు, విశాఖ సిఐఎస్ పార్ట్నర్షిప్ సమ్మిట్ వేదికగా ఆ లులు మాల్ ఏదైతే అత్యంత వివాదాస్పదంగా అత్యంత అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి డీల్ గా ఇప్పటికే మేధావులు విపక్షాలు అందరూ వ్యతిరేకిస్తున్నటువంటి లులు మాల్ తో నిన్న ఎంఓఎల్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడం వల్ల యూసఫ్ అలీతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు యూసఫ్ అలీల మధ్య ఈ ఎంఓయూ కుదరడం అన్నది ఇక్కడ చర్చనీయాంశం. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు తెలిపిన తర్వాత కూడా లులు మాల్ సంబంధించి ఇప్పుడు ఎంఓయూ చేసుకోవడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైపు నిన్న ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఈ రోజు ఇప్పటి వరకైతే ఇంకా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. సో మధ్యాహ్నం తర్వాత ఏమైనా హాజరవుతారేమో చూడాల్సిన అవసరం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ లేని సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏదైతే చాలా సివియర్ గా అబ్జెక్షన్ తెలిపారో సాక్షాత్తు కేబినెట్ సమావేశంలో దీనిపైన అభ్యంతరాలు తెలిపారు పవన్ కళ్యాణ్. లులు మాల్ కు సంబంధించి వ్యవహార శైలిపైన, లులు మాల్ పెడుతున్నటువంటి షరతులపైన, వాళ్ళు చేసేటువంటి ఎగుమతుల వ్యాపారానికి సంబంధించి కూడా అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ అభ్యంతరాలు ఏవి కూడా లెక్క చేయలేదు. నిన్న లులు మాల్ కు సంబంధించి 2 ఎంఓయూలు నిన్న కుదుర్చుకున్నారు. విశాఖలో లులు మాల్ నిర్మాణానికి సంబంధించి ఏదైతే దాదాపుగా 800 నుండి 1000 కోట్ల అత్యంత విలువైన భూమిని కార్చౌక్ గా లులు మాల్ కి కట్టబెట్టారో దానికి సంబంధించినటువంటి ఎంఓయూ, అదేవిధంగా మల్లవెల్లికి సంబంధించిన ఫుడ్ పార్క్ లో ఫుడ్ ప్రాసెసింగ్